హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేమ్ ఈజ్ శ్రావణి. నేను మీ శ్రావణి. అందరూ ఎట్లా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరంతా ఎట్లా ఉన్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. రీసెంట్గా వీరమ్మ తల్లి తిరునాళ్ళు జరిగింది కదా, ఉయ్యూరులో, అంటే విజయవాడకి దగ్గరలో. సో అందరూ చూడలేకపోవచ్చు, అందుకని చెప్పి నేను ఆ తిరునాళ్ళని షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు ఈ వీడియోలో చక్కగా చూసేయచ్చు. ఫస్ట్ అయితే మేము మా ఇంటి దగ్గర నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి బయలుదేరామండి. అంటే మేము, పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు ముగ్గురం కలిసి వెళ్ళామన్నమాట. బాబాయ్ వచ్చి ఆటోలో తీసుకువెళ్ళారు. పిన్ని వాళ్ళు ఉండేది పోరంకి, అక్కడ నుంచి మనకి దగ్గరే అనమాట ఉయ్యూరు. సో ఆటోలో వెళ్ళిపోదామని ప్లాన్ అనమాట. సో ఇంకా మేమందరం కలిసి ఫస్ట్ అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. పిన్ని వాళ్ళ ఇంటికి ఎంటర్ అవుతూనే అక్కడ చూసారా, వంకాయ మొక్కలు పెంచుతున్నారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు అయితే. అమ్మ అయితే 1 కేజీ వంకాయలు తీసుకొచ్చి వంకాయ పచ్చడి కూడా పట్టుకుంది. విహా చూసారా, ఇలా ఏది కనిపిస్తున్నా వదలదనమాట. నాటీ గర్ల్. ఇంకా అక్కడ ఉప్పు ఆరేసి ఉంటే దాన్ని వెళ్ళి అట్లా కదిపేసి ఇంకా లోపలికి వెళ్తుంది. మా పిన్ని చూడండి ఎంత చక్కగా ముగ్గులేసుకుందో. వీడు మా తమ్ముడు, వీడికి ఎంత షై అంటే అసలు కెమెరా ముందుకు వస్తే అసలు అక్క వద్దక్క అని సిగ్గుపడిపోతూ ఉంటాడు. చాలా షై ఫీలింగ్. కానీ వాడితో కూడా వీడియోలు చేసేస్తాను తొందరలోనే. ఇంకా ఫస్ట్ వెళ్ళగానే చూడండి మా పిన్ని ఎంత చక్కగా పూజలు చేసుకుంటుందో. రోజు పొద్దున్నే దీపారాధన కుందులు అన్నీ క్లీన్ చేసి పూజ చేసుకుంటుంది తనే అనమాట మా పిన్ని. ఇదిగో ఇంకా విహా గురించి చెప్పక్కర్లేదు. ఇలా ఖాళీ దొరికినప్పుడల్లా పిచ్చి దానిలా డాన్స్ చేసుకుంటూనే ఉంటుంది. డాన్స్ అంటే అంత పిచ్చి దానికి. ఇంకా పిన్ని వాళ్ళు కూడా రెడీ అయిపోతున్నారు. అమ్మకి ఎక్కడున్నా సరే టీ కంపల్సరీ పడాలి. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి. సో ఇంకా అమ్మే టీ పెట్టుకొని తాగుతుందనమాట. యాక్చువల్‌గా ఆఫ్టర్‌నూన్ నుంచి బయలుదేరాం మేము. ఆఫ్టర్‌నూనే విహాని స్కూల్ నుంచి తీసుకొచ్చేసి నేను డైరెక్ట్‌గా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాను. అక్కడ మేము ఫుడ్ తినేసి హెడ్ బాత్ అంతా చేసేసి రెడీ అయిపోతే అమ్మ స్కూల్ నుంచి 3:30కి వచ్చింది. ఇంకా అందరం రెడీ అయిపోయాక బాబాయ్ అక్కడి నుంచి ఆటోలో తీసుకొచ్చారు. ఇంకా ఇది శ్రీధర్‌ది కోట్ అనమాట. ఆహ్, అది ఎంగేజ్‌మెంట్‌కి మేము పెట్టిన కోట్. సో, ఇప్పుడు తను అసల వాడట్లేదు. అప్పుడెప్పుడో ఎంగేజ్‌మెంట్‌కేసారు 8 ఇయర్స్ బ్యాక్ అంతే. ఇంకా అందుకని ఎందుకలా వేస్ట్‌గా ఉండడం, వీడైనా యేసుకుంటాడని చెప్పి వీడికిస్తున్నాను. నేను వీడియో షూట్ చేస్తున్నానని చెప్పి వాడు అటువైపు తిరిగిపోయి వేసుకుంటున్నాడు. ఎంత సిగ్గుపడిపోతున్నాడో. ఇంకా అమ్మ అయితే టీ పెట్టుకుంటుంది. నేను ఈ వీడియో కోసం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ సెర్చ్ చేసి హిస్టరీ అంతా కూడా నేను రాసుకున్నానండి. చాలా కష్టపడ్డాను ఈ వీడియో కోసం. అంటే వీరమ్మ తల్లి చరిత్ర కరెక్ట్‌గా చెప్పాలి కదా అందరికి. మిస్టేక్స్ చెప్తే బాగోదు కదా! సో, అందుకని నేనైతే నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ 5-7 డేస్ దాకా పట్టింది. సో, ఇదంతా నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను. అది కరెక్ట్ అని కన్ఫర్మ్ చేసుకున్నాకే మీకు చెప్తున్నాననమాట. సో, నేనింత కష్టపడి మీకోసం స్టోరీని అందిస్తున్నప్పుడు మీరేం చేయాలి? వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌కి కూడా మన ఛానల్ గురించి షేర్ చేయండి. ఇంకా కొంతసేపు ఇట్లా కబుర్లు చెప్పుకొని, కొద్దిగా రిలాక్స్ అయ్యాక మేమైతే అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. అక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది అంతే మేము ఉయ్యూరు ఎళ్ళడానికి. వెళ్ళగానే ఇంకక్కడ గుడికి ఒక 2-3 కిలోమీటర్స్ అవతలే ఇలా ఆపేస్తారనమాట వెహికల్స్ అన్నీ. మేము ఆటోని ఇక్కడే పార్క్ చేసుకున్నాము. ఇక్కడే పార్క్ చేసుకొని, ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. ఇలా ఎక్కడికైనా వెళ్తే విహా అయితే ఇంకా నన్ను అసలు పట్టించుకోదు. అమ్మ రామ, అమ్మ రామ అని చెప్పి మా అమ్మనే వేసుకెళ్ళిపోతా ఉంటది వెనక. ఎందుకంటే నేను అవి ఇవి కొనను, కంట్రోల్ చేస్తానని చెప్పి. మా అమ్మ అనుకోండి అన్నీ కొనిపెడతా ఉంటది మనవరాలని చెప్పి. సో, అందుకని విహా అసలు నన్ను పట్టించుకోదనమాట. ఇక్కడ నేను చెప్తున్నాను, "అమ్మ ఇంక స్టార్ట్ చేసావా? ఆ పర్స్ నాకిచ్చేయి" అంటే, "లేదు నా దగ్గర ఏం లేవు, డబ్బులేం తేలేదని" చెప్పి దాచుకుంటుందనమాట. చూసారా విహా లుక్ ఎలా ఇచ్చిందో. ఇంకా ఫ్రూట్స్ అవి తింటూ ఫ్రూట్స్ కొనుక్కుంది. వాటర్‌మిలన్ ఇంకా తింటూ ఈ బ్యారికేడ్స్ నుంచి కొంచెం దూరం నడిస్తే మనకి తిరునాళ్ళు స్టార్ట్ అయిపోద్దనమాట. అంటే రోడ్‌కి అటు సైడ్, ఇటు సైడు ఇంకా బొమ్మలని, ఫ్రూట్స్ అని ఇట్లా రకరకాలుగా ఇంట్లో సామాన్లని చెప్పి అంటే వంట సామాన్లు అవన్నీ అమ్ముతూ ఉంటారు. ఇంకా మనమైతే గనక స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. వీరమ్మ తల్లికి 500 ఇయర్స్ హిస్టరీ ఉందండి. అంటే 500 ఏళ్ల నాటి చరిత్ర అనమాట. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి దగ్గరలో పెద్దకడియం అనే ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డువారి ఆడపడుచుగా ఆవిడ పుట్టారు. అంటే యాదవ కులంలో పుట్టారనమాట.
ఈమె తల్లిదండ్రులు ఈమెకు వీరశివమ్మ అని పేరు పెట్టారు. ఇంకా అది క్రమక్రమంగా వీరమ్మ అని మారిపోయిందనమాట. పెరిగి పెద్దయ్యాక ఉయ్యూరుకి చెందిన చింతయ్య అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్ళైన కొంతకాలం ఆవిడ పుట్టింట్లోనే ఉన్నారు. ఆ తర్వాత కొంతకాలానికి అత్తవారింటికి పంపించారనమాట పుట్టింటి వాళ్ళు. అక్కడ అందరికీ సేవలు చేస్తూ, తన మరిదిని సొంత బిడ్డలాగా చూసుకుంటూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా చేతనైన సహాయం చేస్తూ, అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకున్నారు ఈ వీరమ్మ. ఇంతలో తన మరిదికి పెళ్ళయింది. తోటికోడలొస్తది గదా! ఇంక తోటికోడలు ముందు వీరమ్మని అందరూ పొగుడుతుంటే ఆవిడకి తట్టుకోలేక అసూయతో పుట్టింటికెళ్ళిపోయారు. వీరమ్మే ఆమెకు నచ్చచెప్పి తన మనసులో అసూయంతా తొలగిపోయి, తిరిగి తన భర్తతో కాపురానికొచ్చేలా చేసింది. వీళ్ళిద్దరి అన్యోన్యతను చూసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకునేవాళ్ళు. ఇదిలా ఉండగా ఉయ్యూరులోనే కరణం సుబ్బయ్య అని ఒకాయన ఉండేవాళ్ళు. అతనికి స్త్రీ వ్యామోహం ఎక్కువ. అతని కళ్ళు వీరమ్మపై పడ్డాయి. వీరమ్మను సొంతం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు కానీ అది కుదరలేదు. దాంతో తన బావమరిదైన సీతయ్యని సహాయం చేయమని అడిగాడు. సీతయ్య ఈ సుబ్బయ్యని కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు గానీ, సుబ్బయ్య అయితే మాట వినలేదు. ఇంక తన చెల్లెలి కాపురం ఏమవుతుందో అని భయపడి ఆఖరికి ఒప్పుకున్నాడు. వీరమ్మ భర్త, మరిది గొర్రెల్ని, మేకల్ని కాయడానికి విజయవాడ అవతల ఉన్న ఒక ప్రాంతానికి వెళ్లారు. ఇదే సరైన సమయం అని ప్లాన్ చేసి, తన పనివాడికి విషం పూసిన ఒక సొరముల్లుని ఇచ్చి, చింతయ్యని అంటే వీరమ్మ భర్తని రహస్యంగా పొడిచి చంపేయమన్నాడు. ఆ ముల్లు గుచ్చితే విషం లోపలికెళ్ళిపోయి చచ్చిపోతాడనమాట. అంటే 'కార్తికేయ' మూవీలో మనకి చూపిస్తారు కదా! యాజ్ ఇట్ ఈజ్ అట్లాగనమాట. ముస్తాబాద్‌లో గొర్రెల మందల దగ్గర పడుకున్న చింతయ్యని అలానే చంపేస్తాడు ఆ పనివాడు. తమ్ముడు చింతయ్య శవాన్ని తీసుకొని ఉయ్యూరు చేరుతాడనమాట. ఈ విషయం విని వీరమ్మ కన్నీరు మున్నీరవుతుంది. తన భర్తతో తను కూడా చనిపోవాలి. అంటే సహగమనం చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటుందనమాట. సతీ సహగమనం చేయాలి అని. భర్త మరణానికి కారణం సుబ్బయ్య అని తెలిసి, అతని వంశం నిర్వంశం కావాలి అని శపిస్తారు ఈ వీరమ్మ తల్లి. సో, తను అమ్మవారు ఏ రోజైతే సజీవ దహనం అయిపోతారో, అదే రోజు అతను కూడా అంతు తెలియని రోగంతో చనిపోతాడు. సో, అతని వంశం కూడా నిర్వంశం అయిపోతుంది. వీరమ్మ పుట్టినింటి వాళ్ళు వీరమ్మని మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంత పెట్టారు. సో, ఆమెకి కోపమొచ్చి పుట్టినింటి వాళ్ళని కూడా నిర్వంశం చేయాలి, అంటే నిర్వంశం కావాలి అని శాపం పెట్టింది. సతీ సహగమనానికి ఉయ్యూరు జమీందారు గారు, గోల్కొండ నవాబు ప్రతినిధి జిన్నా సాహెబ్ గారు ఒప్పుకున్నారు. ఇంక తర్వాత స్టోరీ అంతా వీళ్ళిద్దరి గురించే ఉంటుంది. తమ్ముడు చింతయ్య చితికి నిప్పంటించాడు. అందరూ ఏమో భోరున ఏడుస్తూ ఉంటే, తోటికోడలతో, ఇతర ముత్తైదువులతో పారాణి పెట్టించుకొని, తల నిండా పూలు పెట్టించుకొని, కొత్త పెళ్లి కూతురులాగా ముస్తాబయ్యి, అమ్మవారు ఆ చితిలో అంటే ఆ భర్త చితికి 3 సార్లు ప్రదక్షిణలు చేసి, అందులో దూకేశారు. అంటే సహగమనం చేసేశారనమాట. జిన్నా సాహెబ్ వీరమ్మకి నమస్కారం చేసి ఇంటికి వెళ్లి పడుకుంటారు. ఆ రోజు రాత్రి వీరమ్మ అతని భర్తతో ప్రకాశవంతంగా కనిపిస్తూ, భక్తుల కోరికలను తీరుస్తూ, దుష్ట శక్తిని కాలితో తన్నుతూ, భక్తుల చేత పూజలు అందుకుంటూ, ఉయ్యాల ఊగుతున్నట్లు, అలాగే గుడి పక్కన చెరువు ఉన్నట్టు, అందులో తామర పూలున్నట్టు ఇట్లా ఆయనకి కలలో కనిపిస్తుంది. వెంటనే ఆయన మార్నింగే లేచి జమీందార్‌కి కూడా కబురు పంపిస్తారు. జమీందార్‌కి కబురు పంపిస్తే ఆయన కూడా నాకు ఇట్లాంటి కలే వచ్చిందని చెప్తారు. సో, అందరూ ఆలోచించి వీరమ్మ అత్తగారు, మామగారితో మాట్లాడి, వీరమ్మ ఎక్కడైతే చనిపోయారో అంటే భర్త శవం కాలుతుండగా అందులో దూకి చనిపోయారో అక్కడే గుడి కట్టించారు. అంటే ప్రెజెంట్ మనం దర్శనం చేసుకుంటున్న గుడి ఉంది కదా! అది ఒకప్పుడు సతీ సహగమనం జరిగిన చోటనమాట. సో, సేమ్ అదే ప్లేస్‌లో గుర్తుగా గుడి కట్టించారు. అలాగే వీరమ్మ విగ్రహం, అతని భర్త చింతయ్య విగ్రహాలను ప్రతిష్ఠించారు. పక్కనే చెరువు కూడా తవ్వించారు. మీరు ఇందాక వీడియో క్లిప్‌లో చూసినట్లయితే ఫస్ట్ అక్కడ కాళ్ళు కడుక్కున్న తర్వాతే మనం దర్శనం చేసుకోవాలి. అది కూడా మీకు చూపించాను. ఇంకా అప్పటినుంచి ఫస్ట్ మెట్టినింటి వారు, తర్వాత జిన్నా గారు, తర్వాత గ్రామస్తులు అమ్మవారి ఉత్సవాలను ప్రారంభిస్తారు. పారుపూడి వంశం వారిని, జమీందారు గారిని, ప్రభుత్వాధికారులని ధర్మకర్తలుగా జిన్నా గారు ఏమైనా అవసరం అవుతే గనక అంటే ముందుగానే తిరునాళ్ళను ప్రభుత్వ పరంగా నిర్వహించే ఏర్పాట్లకన్నా ముందుగానే అందుకే రెడీ చేసుకొని పెట్టేసుకుంటారు. యాదవ కులస్తులైతే ఈ సంబరాలు జరుగుతున్న రోజులు అంటే ఈ తిరునాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా అసలు వివాహాలే చేయరు. అంటే పెళ్ళిళ్ళే చేయరంట.
పెళ్ళైన వాళ్ళు కూడా ఈ 15 రోజులు ఈ పవిత్ర దినాల్లో బ్రహ్మచర్యం పాటిస్తారు. వంశ ప్రతిష్ఠ నిలబెట్టుకుంటారు. అంత నిష్టగా చేస్తారండి. అలాగే బంధువులందరినీ పిలుచుకొని విందు భోజనాలు ఏర్పాటు చేసుకుంటారు. అంతా ఒక పెళ్ళిలాగా అంటే అంత సంబరంగా జరుపుకుంటూ ఉంటారు. ఇదన్నమాట వీరమ్మ తల్లి చరిత్ర. సో, మీలో ఎవరికైనా తెలియదు అంటే గనక ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని అనుకుంటున్నాను. నేను కూడా నాకు హాఫ్ ఆఫ్ ది స్టోరీనే తెలుసు. సో, మీకు చెప్పడం కోసం అని చెప్పి ఫుల్‌గా నాలెడ్జ్ గెయిన్ చేసుకొని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. ఇంకా ఈ తిరునాళ్ళ విషయానికొస్తే మనకిక్కడ దొరకని ఐటెమ్ అంటూ ఉండదు. ముఖ్యంగా ఇలాంటి బొమ్మలు బాగా దొరుకుతాయండి. మా అమ్మకి, పిన్నికైతే ఈ బొమ్మలంటే పిచ్చి. ఇంకా పద్దాకా ఎక్కడ బొమ్మలు కనిపించినా గాని ఆగిపోయి, మోడల్స్ అన్నీ చూసుకొని అదంతా, ఇదంతా అని చెప్పి బేరం చేసి అంటే బార్గెయిన్ చేసి కొనుక్కుంటూనే ఉన్నారు. ఇంకిక్కడ ఈ ఐరన్‌వన్నీ నాకు నచ్చినియి. గుంత పొంగనాలు తీసుకుందాం అనుకున్నాను గానీ, నాకైతే ఆ ఐరన్ మెయింటైన్ చేయడం చాలా కష్టంగా అనిపిస్తుంది. సో, కుదిరినప్పుడే కాస్ట్ ఐరన్ తీసుకుందాంలే అని చెప్పి నేనైతే ఇంక స్కిప్ చేసేసాను. నా దగ్గర ఉన్న 1, 2 కడాయిలే నేను క్లీన్ చేయలేక దాన్నట్లా పక్కన పెట్టేసాను. రోజు వాడను కదా అని. ఇంకా మళ్ళీ ఇంకొక షాప్ దగ్గరికొచ్చి, ఇక్కడ గూడా ఫ్లవర్ వాజ్‌లు, ఇంకా ఏనుగు బొమ్మలు, ఆవు, దూడ బొమ్మ ఇవన్నీ కూడా బార్గెయిన్ చేస్తూ అడుగుతూ ఉన్నారనమాట. సో, వీళ్ళడిగిన రేట్‌కి అబ్బాయి ఇవ్వకపోతే కొంచెం గొడవ పడైనా సరే ఆఖరికి సంపాదించారు. లేడీస్ అంతే కదా! ఇచ్చే వరకు వదిలిపెట్టము. ఇంకా ఎక్కడ తిరునాళ్ళ జరిగినా మేము బీసెంట్ రోడ్ ఎళ్ళినా గానీ, విహాకి కంపల్సరీ జున్నిప్పించాల్సిందే. జున్నంటే ప్రాణం పెట్టేసిద్ది. ఒక 4, 5 డబ్బాలు కొనిచ్చినా కూడా తింటూ ఉంటది. అంతిష్టం. సో, ఇక్కడ కూడా కనిపించంగానే అమ్మని తీసుకెళ్ళిపోయింది. తీసుకెళ్ళి ఒకసారి కొనిపించుకుంది. ఆహ్, ఆ బండి చుట్టూనే రౌండేస్తూ తినేసి మళ్ళీ సెకండ్ టైమ్ కూడా కొనుక్కొని తినిందనమాట. ఇంక ఇక్కడైతే నేను లేజర్ లైట్ కొంటున్నాను. మా తమ్ముడికి ఇంటర్ ఎగ్జామ్స్ వల్ల సో, వాడు రాలేదు. వాడు కంపల్సరీ లేజర్ లైట్ నాకు కావాలి తీసుకురా అక్క అని చెప్పాడు. సో, అందుకని చెప్పి నేను వాడికి లేజర్ లైట్ కొన్నాను. రూ. 100 అయింది అంతే. ఎక్కువేమి అవ్వలేదు. సో, చిన్న పిల్లలా ఆడుకుంటాడనమాట. వాడు ఇంటర్ అయినా గాని. ఇంకా నేను, విహా జెయింట్ వీల్ ఎక్కాము. విహా ఎక్కాలి, ఎక్కాలి అని గోల పెడితే ఇంక ఎక్కాననమాట. నార్మల్‌గా అయితే నాకంత ఇంట్రెస్ట్ లేదు. పైనుంచి వ్యూ చాలా బావుంది కదా! కరెక్ట్‌గా పైకెళ్ళి సెంటర్‌లో ఆపాడు. కొద్దిగా భయమేసింది. అయినా కూడా ధైర్యం చేసి వీడియో షూట్ చేశాను. ఇంకా విహా అయితే కంపల్సరీ ఏ తిరునాళ్ళలో అయినా జున్ను తినాల్సిందే. నేనైతే కంపల్సరీ అప్పడం తినాల్సిందే. ఇంకా పొట్ట ఖాళీ ఉంటే గనక సెకండ్ ఆప్షన్ మిర్చి బజ్జీకెళ్తాను. కానీ ఇక్కడ అప్పడం తినేసరికి స్టమక్ ఫుల్ అయిపోయింది. అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్ చేసి వచ్చాం కదా! ఫ్రెష్ అయ్యి. సో, అందుకని అప్పడంతోనే స్టమక్ ఫిల్ అయిపోయింది. ఇంకా అప్పడం ఒక్కటే తిన్నాం. కానీ అప్పడం పైన ఆ మసాలా ఉంటది చూసారా? అది యాక్చువల్‌గా చాలా బావుంటది. కానీ ఇక్కడైతే నాకు నచ్చలేదు. ఇంకా ఫైనల్‌గా బ్రేక్ డాన్స్ కూడా ఎక్కేసాము. విహా నాకు కళ్ళు తిరుగుతున్నాయి వద్దు విహా అంటే అయినా వినకుండా లేదమ్మా ఎక్కుదామమ్మా అని బలవంతంగా ఎక్కిచ్చింది. దాన్నొక్కదాన్ని ఎక్కించలేక నేనెక్కాననమాట. ఇది తిరుగుతున్నప్పుడే నేను ధైర్యం చేసి ఒక వీడియో క్లిప్ షూట్ చేశాను. కళ్ళు తిరిగిపోతున్నాయి. అయినా సరే షూట్ చేశాననమాట. ఇంకా ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై.